హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే ఉందో అందరికీ ఆమోదయోగ్యంగానే ఇప్పటికే 1 ఎకరం అదేవిధంగా 2 ఎకరాలు ఉన్న రైతులకైతే రిలీజ్ చేయడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి 3 ఎకరాలు కలిగినటువంటి రైతులకు రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో ప్రభుత్వం 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఈ రైతు భరోసా అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గత ప్రభుత్వంలో 5,000 రూపాయలు జమ చేస్తే ఈ ప్రభుత్వంలో పంట పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్లేస్లో ఇక 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఉన్నారు. రైతులందరికీ మేలు చేయాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. రైతులకు రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటికే రైతులకు రైతు భరోసా అనేది గత పోయిన నెల ఆల్రెడీ మనకు 2 ఎకరాలు, అటుపోయిన నెల 1 ఎకరం వరకు ఇలా రిలీజ్ చేస్తూ వస్తున్నారనమాట. తాజాగా వచ్చేసి 3 ఎకరాలు అదేవిధంగా ఇప్పటి వరకు జమ కాని రైతులకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం అన్నమాట. ఇక ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రైతులకు అదేవిధంగా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. పింఛన్దారులకు కూడా రైతు భరోసా సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులకు ఇప్పటికే 2 లక్షల వరకు రుణమాఫీ చేసి అయితే ఇప్పుడు ఇతర సంక్షేమ పథకాలు డబ్బులకు సంబంధించి ఒక రైతుకు ఏదైతే ఉన్నారో అధికారులు ఖాతాలను బకాయిల పేరుతో హోల్డ్లో పెడుతున్నారన్నమాట. అసలు ఏం జరిగింది ఏంటంటే తమ ఖాతా డబ్బులు ఉన్నట్లు అందులో కనిపిస్తున్నాయి, కానీ అధికారులు ఆ ఖాతాను హోల్డ్లో పెట్టడం వల్ల డబ్బులు అనేది కనిపిస్తున్నాయి కానీ తీసుకోలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో పలు బ్యాంకుల అధికారుల తీరుపైన రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో రైతు భరోసా అదేవిధంగా పింఛన్ డబ్బులు కూడా రైతులకు జమ చేస్తూ వస్తుంది. అయితే డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ పంట రుణాల పేరుతో రైతులు తీసుకొని ఉంటారు కదా, అంతకుముందుకు 1,00,000 లేదంటే 20,000, 30,000, 40,000, 50,000 ఇలా 2 లక్షల వరకు తీసుకున్న రైతులకు రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఉన్నారో పంట పేరుతో ఖాతాలను హోల్డ్ చేశారు. తమ డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఉన్న ఎందుకు డ్రా చేసుకోలేకపోతున్నామని తెలియక బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగదేవ్పూర్ మండలంలో మునిగాపాడకు చెందినటువంటి మామిళ్ళ బాలనర్ సైట్ వల్ల ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయన్నమాట. వాటిని డ్రా చేసుకుందామని చెప్పేసి చూస్తే బ్యాంకు ఏదైతే ఉందో ఖాతా హోల్డ్లో పెట్టారని చెప్పేసి తెలిసిందనమాట. సో జగదీర్పూర్ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్ళి అధికారులను అడగగా క్రాప్ లోన్లో ఉంది కాబట్టి దానిని రెన్యువల్ చేస్తేనే ఖాతా హోల్డ్లో నుంచి తీసేస్తామని చెప్పడంతో రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యాడనమాట. తనకు 70,000 రూపాయల రుణం ఉందని తన ఖాతాలో అరకుర ఉన్న డబ్బులను కూడా ప్రభుత్వం ఇటీవల కాలం రిలీజ్ చేసినా కూడా అవి ఇతర అవసరాలు, ఖర్చులకు, వడ్డీలకు, అప్పులకు చెల్లించుకుందామని చెప్పేసి తీరా బ్యాంకు వెళ్ళినప్పుడు బ్యాంకర్లు ఇలాంటి ఏదైతే అడిగినప్పుడు ఇలాంటి సమాధానం చెప్పడంతో రైతులు నిర్గంతపోతున్నారు. పంట కోత దశలో ఉందని పంట అమ్మి డబ్బులు చెల్లిస్తామని చెప్పినా కూడా వినడం లేదని వాపోయాడు. అదే గ్రామానికి చెందిన ముచ్చపతి అంజయ్య తన వృద్ధాప్య పింఛను డబ్బులు ఖాతాలో జమ అవుతున్నా కూడా 6 నెలల పింఛన్లు డబ్బులు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొన్ని సమస్యలు అనేది ఏర్పడ్డట్టు ఇక వీటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రైతులు అయితే కోరుతూ ఉన్నారనమాట.
సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏదైతే ఉందో 2 ఎకరాల వరకు జమ కావడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి 3 ఎకరాల వరకు రైతులకు సంబంధించి ఇప్పటికే మొత్తం ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి. 3 ఎకరాల వరకు 2,500 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పటికే దాదాపుగా మొదటి విడతలు వచ్చేసి 70 లక్షల మంది రైతులు ఉంటే అందులో ఒక కొంతమందికి అయితే డబ్బులు పడలేదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా అదేవిధంగా 2 ఎకరాలు ఉన్న వారికి కూడా పడలేదంటున్నారు. సో అందుకని చెప్పేసి ఆ రైతులకు కూడా ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఏదైతే పంట పెట్టుబడి సాయం 3 ఎకరాల సాయం అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాలకు ఈ పంట పెట్టుబడి సాయం అయితే రైతు భరోసా అనేది సాయం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ఖజానా పెంచుకుంటూ ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం ఇక ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే రేపు మనకు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయితే ఉందన్నమాట. ఇందులో ప్రధానంగా మిగిలిపోయిన ప్రభుత్వ పథకాలతో పాటు రైతులకు ఇప్పటికే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది అందించాల్సి అయితే ఉందన్నమాట. సో వీటికి సంబంధించి నిధుల లభ్యత ఎలా వేస్తే డబ్బులు రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది. ఇటీవల కాలంలో ఇక ముఖ్యంగా కరీంనగర్లో ఒక సభ పెట్టడం అయితే జరిగింది కదా. ఎట్ ఏ టైంలో ఇటు బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి సైతం సభ పెట్టడం, తర్వాత ఈ నెల 6 తారీఖున మరోసారి సభ అనేది వరంగల్లో ఉండబోతుంది. సో అందుకని చెప్పేసి దానిపైన కూడా ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి విధానం ఫాలో కావాలి ఇవన్నీ కూడా చర్చించబోతున్నారు. రైతులకు సంబంధించి ఎలాంటి మేలు జరగాలంటే ఇప్పటికే డీబీటీ పద్ధతులు అమలు చేస్తున్నారు. కొత్త వారికి కూడా దరఖాస్తులకు అవకాశాలు అయితే కల్పిస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ఈ వారంలోనే మనకు 3 ఎకరాల వరకు రైతులకు 18,000 రూపాయలు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి ఇక ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగడం, ఈ రైతుల తరపున రైతులకు ఇప్పుడే ముఖ్యంగా వివిధ రకాల పంటలకు సంబంధించి వరి కొనుగోలు చేసినప్పుడు బోనస్ డబ్బులు అందించడం, ఇలాంటి పథకాలు అయితే అందజేస్తున్నారు. సో సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో రైతు భరోసా అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నమాట. ఇందుకు సంబంధించి రేపు మనకు సంచలన అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. లేదంటే రేపే కూడా రైతు భరోసా అనేది అకౌంట్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.